సో మనకైతే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా గుర్తులేదు. సో చిక్కు పడకుండా ఎట్లా వేయాలో కూడా చూపిస్తా చూడండి మీకు. చేప ఎప్పుడైనా ఫస్ట్ పడంగానే ఆ సౌండ్కి హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గైస్. ఇవాళ అయితే మనం స్నేకెడ్ ఫిషింగ్కి వచ్చినాం. అట్లనే స్లింగ్ షాట్ కూడా తెచ్చిన, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో అది కూడా ట్రై చేద్దాం. సో మనకైతే కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా గుర్తులేదు. సో ఇప్పుడైతే షికార్తో పాటు మీకు కొంతమంది బ్రదర్స్ అడిగారు, కామెంట్స్ కూడా చదువుతాయి నేను ఒకసారి. గైస్ మనకు వచ్చిన కామెంట్లలో అయితే బ్రదర్ జీపీ రెడ్డి 2999 అనే బ్రదర్ అయితే అడిగారు, స్టిక్ అండ్ ఫ్రాగ్ టిప్స్ చెప్పండి అని పెట్టారు. ఎలా అటాక్ ఇచ్చినప్పుడు ఎలా కొట్టాలి అనేది చెప్పమన్నారు. సో అది కూడా చెప్తా. తర్వాత వచ్చేసి రెయిన్బో రాడ్కి ఒరిజినల్ రాడ్కి ఫేక్ రాడ్కి డిఫరెన్స్ చెప్పమన్నారు. సో నేను అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో తర్వాత వచ్చేసి అన్న బెస్ట్ ఫ్రాగ్స్ సజెస్ట్ చేయమన్నారు. తర్వాత వచ్చేసి అన్న రీల్ సెట్ చేసుకునే విధానం చెప్పన్నా ప్లీజ్. సో ఈ వీడియోలో అయితే మీకు రాడ్ ఫ్రాగ్ టిప్స్ ఎట్లా వాడాలి ఏందనేది చెప్తా. తర్వాత రీల్ ఎట్లా సెటప్ చేసుకోవాలనేది కూడా చెప్తా. ఓకేనా? క్లియర్గా అయితే చూడండి, మిక్స్ చేయకండి. మిక్స్ చేస్తే మాత్రం ఇక మళ్ళీ మనం ఏం చేయలేం. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. తర్వాత వచ్చేసి రాడ్ కూడా మనం కొత్త రాడ్ కూడా తెచ్చేసినాం. ఇది వచ్చేసి మ్యాజెస్టిక్ ప్రొఫెషనల్ వాళ్ళది. సూపర్ అయితే సూపర్ పనిచేస్తుంది గైస్. మీకైతే ఫస్ట్ వచ్చేసి మీకు రాడ్ రీల్ సెటప్ ఎట్లా చేసుకోవాలని చెప్తే చూడండి. మనకు 2 టిప్స్ వస్తాయి కదా 7 ఫీట్కి రాడ్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడైతే మనం రీల్ కూర్చోబెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఈ పార్ట్లో రీల్ కూర్చోబెట్టుకొని ఇది టైట్ చేసుకోవాలి. లూజ్ పెట్టుకుంటే మాత్రం రీల్ చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టైట్గానే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం వాళ్ళకి ఎట్లా ఏందనేది అయితే ఇదో నేను బటన్ ప్రెస్ చేస్తే అంత స్పీడ్ తిరుగుతుంది కదా. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మీకు స్పీడ్ కంట్రోలర్ అనమాట. ఇవతలో వచ్చేసి మ్యాగ్నెట్ ఏంటంటే మనం ఎక్కువ పవర్ పెంచుకుంటే మ్యాగ్నెట్స్ దగ్గరకు వస్తాయి. సో మనం వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ దూరం పోదు, దూరంగానే ఉండాలి మ్యాగ్నెట్. దూరంగా ఉంటే రీల్ ఫ్రీగా తిరుగుతుంది. సో 3-4 మ్యాక్సిమం అంత పెట్టుకుంటే ఎక్కువ అవసరం లేదు. ఇది మాత్రం టైట్ లూజ్ చూసుకోండి. మనం కొంచెం టైట్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, టైట్ చేసిన బటన్ వచ్చిన తర్వాత కూడా దిగుతలేదు. ఇట్లా సెటప్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం మీడియంగా ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఫ్రాగ్ తగ్గట్టుగా మీరు ఇక్కడ స్పీడ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి మనం ఫ్రీగా చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే క్యాస్టింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బటన్ ప్రెస్ చేసి థంబ్ ఎప్పుడూ రీల్ మీద ఉండాలి. ఓకేనా? థంబ్ రీల్ మీద లేకపోతే కిందికి వెళ్ళిపోతుంది, చిక్కు పడుతుంది అనమాట. ఎట్లా పడుతుంది చూపిస్తాను మీకు. చూసారా, లైన్ మొత్తం బయటకు వచ్చేసింది. సో థంబ్ కంపల్సరీ ఉండాలి. చిక్కు పడకుండా ఎట్లా వేయాలో కూడా చూపిస్తా చూడండి మీకు. ఓకే, కాస్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ బటన్ ప్రెస్ చేసి థంబ్ వచ్చేసి రీల్ మీద పెట్టుకొని కాస్టింగ్ చేసేటప్పుడు కూడా కనబడుతుంది కదా, థంబ్తోనే కంట్రోల్ చేయాలి. మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తా క్లియర్గా చూడండి. చూస్తారా, నా థంబ్ రీల్ మీద ఉంది. అట్లా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు రాడ్ రీల్ ఎట్లా సెటప్ చేసుకోవాలి అనేది. తర్వాత మెయిన్గా ఏం చేస్తారు అంటే చాలామంది వేస్తారు కాస్టింగ్ బాగానే, ఫిష్ అటాక్ ఇచ్చిందనుకో ఇక్కడ పట్టుకుంటారు, ఇక్కడ పట్టుకొని ఇట్లా తిప్పుతారు. ఫిష్ అటాక్ ఇచ్చినప్పుడు ఇట్లా కొడుతారు. ఇట్లా కొడితే ఏమవుతుందంటే ఇక్కడ డెలికేట్ ఉంటాయి రీల్కి. సో ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ లైన్ ఇట్లా తిరగడం వల్ల లోపల గేర్లు ఏమంటారంటే పళ్ళు ఉంటాయి, ఆ గేర్లు అవి అరిగిపోతాయి. ఇరిగిపోతే మాత్రం అసలు రీల్ పనిచేయదు. సో ఎప్పుడైనా మీరు షార్ట్ కొట్టేటప్పుడు మాత్రం థంబ్ దేని మీద పెట్టే షార్ట్ కొట్టాలి. చేప అటాక్ ఇచ్చినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బేసిక్ మోడల్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి రీల్స్ అన్ని ఖరాబ్ చేసుకోవద్దు. అలవాటు అయిన తర్వాత మంచిగా తీసుకుంటే బెటరు. బిగినర్స్ అంతా ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా
14 గ్రామ్స్ ఎబో ఉన్న ఫ్రాక్స్ తీసుకోండి. సో మీకు క్యాస్టింగ్ ఈజీ అవుతుంది. లైట్ వెయిట్ ఫ్రాక్స్ తీసుకుంటే 7-8 గ్రామ్స్ అట్లాంటి ఫ్రాక్స్ తీసుకుంటే క్యాస్టింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎక్కువ లాంగ్ పోవు. అది అలవాటు అయిన తర్వాత తీసుకున్నా బెస్ట్. అలవాటు లేకుండా చిన్న ఫ్రాక్స్ తీసుకుంటే అవి లాంగ్ పోవు, చిక్కు పడుతుంటుంది, ఊరికే చిరాకు వస్తుంటుంది, గేమ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు 14 గ్రామ్స్ ఎబో ఉన్న ఫ్రాక్స్ తీసుకోండి. లైక్ దుష్మన్ అట్లాంటి ఫ్రాక్స్ తీసుకుంటే బెస్ట్. రబ్బర్ క్వాలిటీ అట్లాంటివన్నీ చూసి చెక్ చేసి తీసుకోండి. నన్ను అడిగితే మొత్తం ఫైర్ ఫాక్స్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నేను అవే ఎక్కువ వాడతాను కాబట్టి. సో ఇప్పుడు మన దాంట్లో కూడా ప్రొఫెషనల్ కూడా కొత్తగా యాడ్ అయింది కాబట్టి ప్రొఫెషనల్ గురించి కూడా చెప్తా. తర్వాత వచ్చేసి మన షాప్లో కొత్త ఫ్రాక్స్ వచ్చినాయి, కీడ సూపర్ అంటే సూపర్ పనిచేస్తున్నాయి. ఈ ఫ్రాక్స్ మీరు ఎట్లా వాడాలంటే చేప మింగిన తర్వాత ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి, ఎమ్మడినే కొట్టద్దు. ఎందుకంటే ఆ ఫ్రాగ్ మింగినప్పుడు చేపకు అర్థమవుతలేదు ఒరిజినల్ కీడనా మింగిన అనుకుంటుంది. సో అది ఎమ్మటి ఏమీ వదిలేదు. సో మింగి ఒక 5 సెకండ్స్ నుంచి ఏం కాదు, అది మింగి అలా లోపలికి వెళ్తుంది. మీరు ఇప్పుడు షార్ట్ కొట్టుకుంటే ఖచ్చితంగా చేప వస్తుంది, మిస్సే కాదనమాట. ఫ్రాగ్ మాత్రం సూపర్గా ఉంది. తర్వాత వచ్చేసి మీకు చాలామంది నేను గమనించిన, చూడండి ఫ్రాగ్ ఇదే లైన్లో తీసుకొస్తారు అనమాట. అట్లా తీసుకురావద్దు ఎప్పుడు. మీరు ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఇట్లా కొంచెం జంపింగ్ చేయాలి ఫ్రాగ్ ఎప్పుడైనా. కనబడుతుందా? కొంచెం దగ్గర తీసుకోరా, ఓకేనా? అదే అట్లా జంపింగ్ ఇచ్చుకుంటూ రావాలి ఫ్రాగ్ ఎప్పుడైనా. అట్లా జంపింగ్ ఇచ్చుకుంటూ వస్తే ఏంటంటే ఎమ్మడిని అటాక్స్ ఇస్తాయి, ఖచ్చితంగా చేప అయితే అటాక్ వస్తుంది, మీకు మిస్ కాదు, ఓకేనా? మీకు అట్లా జంపింగ్లో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి, అవి ఏందో కూడా చూపిస్తుంది చూడండి. గాయస్ చూడండి, జంపింగ్లో ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రాగ్ని ఇది చిన్నగా రానియటం అన్నమాట, ఇది ఒక మోడల్, ఓకేనా? తర్వాత వచ్చేసి కొంచెం జట్కియాలి, ఆపాలి, జట్కియాలి, ఆపాలి, జట్కియాలి, ఆపాలి, జట్కియాలి, ఆపాలి, అట్లా చూసుకోవాలి. కొన్ని టైంలో ఏం చేయాలంటే చేప ఎంత వేసినా బయటకు వస్తలేదంటే ఇట్లా వేయంగానే ఆపి స్పీడ్గా రానియాలి, ఆపాలి, స్పీడ్గా రానియాలి, ఆపాలి. ఇట్లాంటి టెక్నిక్స్ మీరు ఆడంగా మీకే అలవాటు అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ ఇది గడ్డి అనుకోండి, నేను నిలబడేది గడ్డి అనుకోండి. ఇక్కడ మనం అక్కడి నుంచి గడ్డి మీదకి కాస్టింగ్ చేసాం, గడ్డి మీద పడింది. చాలామంది ఏం చేస్తారు, పడంగానే దింపుతారు, లాగుతూనే ఉన్నారు అట్లా దింపి. ఫర్ సపోజ్ ఇట్లా పడింది గడ్డి మీద, దింపుతారు, లాగుతారు, అట్లా ఎప్పుడు చేయొద్దు. ఇట్లా గడ్డి మీద పడ్డది కదా, పడ్డప్పుడు వాటర్లో దిగంగానే ఆపాలి, 1 సెకండ్ 2 సెకండ్స్ ఆపి అప్పుడు లాక్కోవాలి, అర్థమైందా? ఇమ్మటినే లాగితే ఏంటంటే ఫిష్ కన్ఫ్యూజ్ అవుతుంది, రాదు. గడ్డి మీద పడి కింద పడంగానే 1 సెకండ్ ఆపాలి, తర్వాత లాగాలి. అట్లా లాగితే ఖచ్చితంగా ఫిష్ అనేది అటాక్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళల్లో కూడా ప్లెయిన్ వాటర్లో గడ్డి లేదు, ప్లెయిన్ వాటర్లో కాస్టింగ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇది ప్లెయిన్ వాటర్ అనుకోండి, అట్లా వేసిన ఆపాలి, 1 సెకండ్ ఆపిన తర్వాత లాగాలి. ఫ్రాగ్ నీళ్ళలోకి వెళ్ళి పైకి వచ్చిన తర్వాత 1 సెకండ్ ఆపి లాగాలి. ఎందుకంటే చేప ఎప్పుడైనా ఫస్ట్ పడంగానే ఆ సౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వస్తుంది ఫిష్. మీరు ఫ్రాగ్ లాగేసారు అనుకోండి, ఆ ఫిష్ అక్కడికి వచ్చి ఆగిపోద్ది, అటాక్ రాదు. సో మీరు ఏం చేయాలంటే ఫ్రాగ్ వేసుకున్నాం, 1 సెకండ్ ఆపినాం, ఫ్రాగ్ పైకి వచ్చింది, లాక్కోవాలి, అప్పుడు అనేది అటాక్ వస్తుంది ఫిష్, ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. తర్వాత పాపం బ్రదర్ రెయిన్బో రాడ్ గురించి అడిగారు, నేను దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, ఓకేనా? సరే, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఎట్లా పడితే ఏందనే చూద్దాం. స్లింగ్ షాట్ కూడా తెచ్చినా, స్లింగ్ షాట్తో కూడా ఏమైనా పడితే చూద్దాం, కొరమేలు కూడా పోదాం, ఓకేనా? చలో ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే గైస్, మనోడైతే మావాడు కూడా షికారు చేసుకోవాలంటుంది. సో మనమైతే గోప్రో పెట్టుకుందాం. చలో పద, నువ్వు రెడీ చేసుకో, నేను గోప్రో పెట్టుకుంటాను.
అమ్మ ఏమైనా కొట్టింది. గాయస్ చూడరే, సూపర్ ఫ్రాగు. వెయ్యంగానే అటాక్ వచ్చింది. రాడ్ కూడా చూడండి పర్ఫార్మెన్స్ ఎట్లుందో, సూపర్ రాడు. మెజెస్టిక్ ప్రో MJ702 సూపర్ జబర్దస్త్. ఫిష్ చూడండి ఏ కలర్ ఉందో. ఫ్రాగ్ కూడా కనిపిస్తుందా మీకు? కీడా ఫ్రాగు. సూపర్ అంటే సూపర్ వర్కౌట్ అవుతుంది. ఎక్సలెంట్. వెయ్యంగానే కొట్టింది గాయస్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు గారు లిప్ గ్రిప్పర్ అండి. చూడండి నేను ఎంతసేపు హోల్డ్ చేసినా చూడండి రాడ్ మీద. చాలా ప్రీమియం లుక్ ఉంది రాడ్. మీకు కావాలంటే మాత్రం పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది రాడ్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ సూపర్. చేప సైజు కూడా మీరు చూడవచ్చు. సూపర్ అంటే సూపర్ సైజ్ ఉంది. ఎక్సలెంట్. ఫ్రాగ్ చూడండి, కీడా ఫ్రాగ్. గైస్ ఇంకో ఫిష్ పడింది. షార్ట్ కొట్టినప్పుడు రికార్డింగ్ ఆన్లో లేకుండా, బట్ గుడ్ ఫిష్. సూపర్ సూపర్ సైజ్. దేనికంటే ఇందాక చిన్న ఫిష్ లేపినా కదా, ఇప్పుడు కొంచెం ఇది పెద్దది. చూసారా, ఆల్మోస్ట్ 1.5 kg ఉంటుంది ఫిష్. రాడ్ అయితే లేపిన సూపర్గా ఉంది. ఎక్సలెంట్. ఫ్రాక్స్ కూడా సూపర్గా పనిచేస్తున్నాయి. చాలా ఇక బయటకు వెళ్ళిపోయి వేసుకుందాం. గైస్ చూడండి, ఇక మళ్ళీ ఒకసారి అయితే లేపు చూపిస్తున్నా మీకు. చూడండి రాడ్ అయితే సూపర్ ఉంది. తర్వాత ఫ్రాగ్ కూడా కీడా ఫ్రాగు. అటాక్ ఇస్తే మిస్ అవ్వట్లేదు. హుక్స్ చాలా ఇదిగా ఉన్నాయి. షార్ట్ కొడితే కనిపిస్తుందా మీకు? దాని ముక్కు కాడ బయటకు వెళ్ళింది హుక్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఫిష్. నేనైతే 1.2 1.5 అట్లా అనుకుంటున్నా. మీరు ఎంత అనుకుంటారో కొంచెం కామెంట్లో చెప్పండి. ఓకేనా? సూపర్ గాయ్స్. అక్కడ నల్లగా ఉంది, పోతుంది చూడండి. క్లియర్గా గడ్డి లోపల గడ్డి కదులుతుంది చూసిరా. సూపర్. సూపర్. సైలెంట్గా తిరుగుతున్నారా ఇది? సూపర్ సైజ్ పడదు గాయస్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎత్తికే పడదు కదా. సూపర్. అది నీడలాగా ఉంది, చూసి కొట్టిన. సూపర్ ఎక్సలెంట్. ఎక్సలెంట్. బడీ సైజ్. రాగు మాత్రం చూస్తే వదిలిపెట్టట్లేదు. అమ్మ ఏమొచ్చిందిరా, సందులకెళ్ళి రపరపరప ఉరుక్కుంటూ వచ్చిన గాయస్. సూపర్. రాగులు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. కీడా ఫ్రాగ్ బడీ సైజ్ గాయస్. చూడరే, చాలా పెద్దది. ఎక్సలెంట్ సైజ్. ఫ్రాగ్ కూడా చూడండి. ఒక్క తీస్తాను ఉండవమ్మా తల్లి. చేప వచ్చింది రాడా, చేప వచ్చింది. సూపర్ సూపర్. కీడా ఫ్రాగ్, కీడా ఫ్రాగ్ గాయస్.
कीड़ा फ्रॉग ऐड राड भी देखो एक्सीलेंट बुक्स బయటికి వెళ్ళారా గైస్ ఇవాళ షికార్ అయితే అయిపోయింది చూసారు కదా ఫస్ట్లో మీకు టిప్స్ అంతా చెప్పిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాకో కామెంట్ చేయండి రాడ్ అయితే ఎక్సలెంట్ పనిచేస్తుంది రాడ్ పేరు వచ్చేసి మెజెస్టిక్ ప్రో ప్రొఫెషనల్ వాళ్ళది మెజెస్టిక్ ప్రో MJ702 తర్వాత ఫ్రాగ్ వచ్చేసి కీడా ఫ్రాగు అసలు ఎక్సలెంట్ పనిచేస్తుంది అసలు షేప్ చూడండి హైలైట్ ఉంది ఇది నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ చేపలు చూడండి అసలు ఎన్ని పడ్డాయి ఏందన్నది మధ్యలో స్లింగ్ షాట్ కూడా ఆడినా అక్కడ ఒక రవ్వు పడ్డది సూపర్ 4 కొర్రమేన్లు ముళ్ళు హైలైట్ సైజులు పడ్డాయి గాయస్ హైలైట్ సైజు భారీ సైజులు ఇది ఒకటి కొంచెం చిన్నది ఇక రవ్వు కూడా మంచి సైజు పడ్డది రవ్వు సూపర్ మీరు చూస్తే కనిపిస్తుంది గాయస్ చూడరు కదా మంచి కొరమేళ్ళు అయితే కొట్టేసినాం ఓకే గాయస్ వీడియో అయితే పూర్తిగా చూసారు అనుకుంటున్నా ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ కింద పక్కకే హైప్ అని ఉంటుంది హైప్ కూడా చేయండి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది ఓకేనా మనల్ని ఇట్లానే సపోర్ట్ చేయండి కొత్త చూసేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పాత వీడియోలు కూడా చూడండి మంచి మజా వస్తుంది వీడియో కొంచెం లేట్ అయింది వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని బయటకు వస్తలేదు గుండు బాగా చల్లగాలికి నెత్తిన వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఇప్పటివరకు టాటా బై బై